యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా చాలామంది మెయిన్స్ ప్రిపరేషన్ మొదలెట్టారు. అది చాలా మంచి తరుణం. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చాక 50 రోజులు 60 రోజులు టైపే ఉంటుంది. దాంతోపాటు 2021లో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాయాలనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు కేవలం 8 months టైమే ఉంది. జనరల్గా ఎక్కువ మంది ప్రిలిమ్స్ అంటే భయపడి దాని మీదే దృష్టి పెడుతూ మెయిన్స్ మర్చిపోతుంటారు. మెయిన్స్ మీద ముందు నుంచే ఫోకస్ చేయాలి. ఫైనల్ మనకు వచ్చే ర్యాంక్, మనకు వచ్చే కాడర్, మనకు వచ్చే సర్వీస్, ఇవన్నీ కూడా మెయిన్స్ మార్కులు చాలా కీలకం అన్నమాట. వీటన్నిటికీ ఆ మెయిన్స్లో హైయెస్ట్ మార్క్స్ ఇప్పటి నుంచి టార్గెట్ పెడితే ఎవరైనా తెచ్చుకోవచ్చు. ఆ హైయెస్ట్ మార్క్స్ ఏ పేపర్స్లో వస్తే ఎలా టార్గెట్ పెట్టుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం సక్సెస్ అయిన వాళ్ళవి, సక్సెస్ కాలేని వాళ్ళవి మార్క్ షీట్స్ యూపీఎస్సీ రిలీజ్ చేసింది. అందరికీ ఎవరెవరి మార్క్స్ వాళ్ళకి వచ్చాయి. దీనిలో మెయిన్స్లో మీరు టార్గెట్ చేసుకుని ఎస్ఏ రైటింగ్లో, ఎథిక్స్లో హైయెస్ట్ మార్క్స్ 125, 130, 140 దాకా కూడా తెచ్చుకునే స్కోప్ ఉంటుంది. కొన్నిసార్లు ఎస్ఏ రైటింగ్లో 146, 147 మార్క్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు జిఎస్ 1, 2, 3 ఈ జిఎస్ 1, 2, 3లో కూడా 100 మార్కులు తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే మెయిన్స్ రాయాలనుకుంటున్నారో, ఎవరైతే సీరియస్గా సివిల్స్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో, మెయిన్స్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఏంటా పద్ధతి? ముందుగా రోజుకి 10 నుంచి 20 పేజీలు ప్రాక్టీస్ చేయాలి. ఆ 10 నుంచి 20 పేజీలు ఎలా ప్రాక్టీస్ చేయాలి? 10 నుంచి 20 పేజీలు ప్రాక్టీస్ చేయాలి అంటే న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్, కరెంట్ అఫైర్స్ కొన్ని ఆర్టికల్స్ సెలెక్ట్ చేసుకుని ఆ ఆర్టికల్ చదివిన తర్వాత చూడకుండా రాయాలి. ఉదాహరణకి గత 4-5 రోజుల నుంచి రకరకాల ఆర్టికల్స్ వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ గురించి ఆర్టికల్ వచ్చింది అనుకుందాం, లేకపోతే మనకి పొల్యూషన్ గురించి ఆర్టికల్ వచ్చింది అనుకుందాం, లేకపోతే మనకి అమెరికన్ ఎలక్షన్స్ గురించి. ఇట్లా ఈ మధ్య వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా చదివి చూడకుండా ఒక ఆన్సర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. రెండో స్టెప్ గత 10-15 సంవత్సరాల నుంచి వచ్చిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. క్వశ్చన్ ఎలా వస్తుందో గమనించి వాటిని ప్రాక్టీస్ చేయాలి. మూడో స్టెప్ రోజుకి 5-6 న్యూ టాపిక్స్ తీసుకుని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఆన్సర్ రైటింగ్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత తెచ్చుకోవచ్చు? మీరు చూస్తే జిఎస్ పేపర్స్లో 250కి హైయెస్ట్ 110, 115 వస్తున్నాయి. 250కి 110, 115. ఈ హైయెస్ట్ మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే క్వశ్చన్ని కరెక్ట్గా చదవాలి. ఉదాహరణకి ఇంటర్నెట్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఇంటర్నెట్ మీద మనకు తెలిసింది మొత్తం రాయటం కాదు. రైట్ టు ఇంటర్నెట్, డూ యూ థింక్ ఇట్ షుడ్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ అంటే రైట్ టు ఇంటర్నెట్ అక్కడ కీవర్డ్, ఫండమెంటల్ రైట్ కీవర్డ్. అంతేగాని ఇది ఇంటర్నెట్ యుగం, ఇంటర్నెట్లో జనాలు నాశనం అయిపోతున్నారు, ఇట్లాంటి ఆన్సర్ రాయకుండా క్వశ్చన్ తగ్గ ఆన్సర్ కనిపెట్టగలగాలి. ఆ లింకింగ్ పాయింట్ తీసుకురాగలగాలి. దాంతోపాటు 10 మార్కుల క్వశ్చన్కి ఎన్ని వర్డ్స్లో ముగించాలి, 150 words, 20 మార్కుల క్వశ్చన్కి, 15 మార్కుల క్వశ్చన్కి. యూపీఎస్లో జనరల్గా ఇప్పుడు వచ్చిన మెయిన్ స్టాండ్లో 10 మార్కుల క్వశ్చన్స్, 15 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 10 మార్కుల క్వశ్చన్స్కి అయితే 150 words, 15 మార్కుల క్వశ్చన్స్కి అయితే 250 words. కరెక్ట్గా వర్డ్ లిమిట్, పారాగ్రాఫ్ డివిజన్ ఇవి చూసుకోవాలి. అండ్ క్వశ్చన్ని 2-3 parts క్వశ్చన్ ఉంటే 2-3 parts అడ్రస్ చేయాలి. అంటే క్వశ్చన్ని 2-3 విభాగాలు ఉంటే 2-3 విభాగాలు ప్రాపర్గా అడ్రస్ చేయాలి. దాంతోపాటు లేటెస్ట్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్. అండ్ ప్రతి క్వశ్చన్కి ప్రాపర్ ఇంట్రడక్షన్, ప్రాపర్ కంక్లూజన్ ఉండాలి. ప్రతి క్వశ్చన్కి ప్రాపర్ ఇంట్రడక్షన్, ప్రాపర్ కంక్లూజన్ ఉండాలి. ఇవి కొన్ని కొటేషన్స్తో మొదలెట్టవచ్చు, రీసెంట్ ఎగ్జాంపుల్స్తో మొదలెట్టవచ్చు, ఇలా ఏదైనా మొదలెట్టవచ్చు అనమాట. సో ఎలాంటి టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలి? మాకు టాపిక్స్ తెలియదు అనుకుంటారు. చాలా ఈజీగా బోల్డ్ టాపిక్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ మధ్య ఐఆర్లో యుఎన్ రిఫార్మ్స్, యుఎన్స్ ఎట్ 75 రోజు న్యూస్లో వస్తుంది. క్వాడ్, QUAD, క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా అమెరికా, ఇవన్నీ రెగ్యులర్గా వస్తున్న ఆర్టికల్స్ అనమాట. ఇండో పసిఫిక్ రీజియన్ ఇంపార్టెన్స్, వీటి మీద మీరు నోట్స్ తయారు చేసి పెట్టుకోండి. అలానే పాలిటీలో యాంటీ డిఫెక్షన్ లా, మనీ బిల్, తర్వాత గవర్నర్స్ పొజిషన్, స్పీకర్స్ పోస్ట్, ఇవన్నీ న్యూస్లో వస్తున్నాయి. వీటి మీద ఆన్సర్స్ రాసి పెట్టుకోండి. అలానే ఎకానమీలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి, బ్యాంకింగ్ రిఫార్మ్స్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి,
తర్వాత ఆత్మనిర్భర్ భారత్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ న్యూస్లో రెగ్యులర్గా వస్తున్నాయి. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అప్డేట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, లేటెస్ట్గా వచ్చిన అంశాలన్నిటి మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా నోట్స్ రాసుకుంటేనే సక్సెస్ చాలా ఈజీ అవుద్ది. ఓన్ నోట్స్ రాసుకోకపోతే, రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్కి వెళ్ళాక కొహరెన్స్ ఆఫ్ వర్డ్స్ రాదు. అంటే అక్షరాలు పదాలు రాసేటప్పుడు ఐడియాస్ ఫాస్ట్గా రావు, రాయటానికి మీకు చెయ్యి కూడా సహకరించదు అనమాట. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్లో అంత సక్సెస్ వస్తుంది. వచ్చే మెయిన్స్కి అంటే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ కోసం అప్పుడు కేవలం రివిజన్కి మాత్రమే టైం ఉంటుంది, 80 days మాత్రమే టైం ఉంటుంది. సో అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా దసరా నుంచి సంక్రాంతి వరకు మొత్తం ఈ 3 months పూర్తిగా రోజుకి హాఫ్ డే మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. హాఫ్ డే బేసిక్స్ ప్రిలిమ్స్, హాఫ్ డే రైటింగ్ ప్రాక్టీస్, కొంతసేపు కరెంట్ అఫైర్స్ చదివి రాయటం, కొంతసేపు స్టాటిక్ చదివి రాయటం. ఇలా చేస్తే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది.